మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అలాగే 1+4 భద్రతా సిబ్బందిని ఖచ్చితంగా వినియోగించుకోండి. తద్వారా మీ ప్రాణాలు కాపాడుకోండి. మీకు ఏదైనా జరిగితే మాత్రం మీ ప్రాణాలకే కాదు, మొత్తం సొసైటీలో ఉన్నటువంటి మతపరమైన విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా ఓ రకంగా అయితే ఒక డేంజర్లో పడే ప్రమాదం ఉందంటూ కూడా మంగళహాట్ పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కి నోటీసులు అందించారు. సో ఆ నోటీసులు ఎందువల్ల వచ్చాయి, అసలు ఎందుకు ఇలా జరిగిందనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓవరాల్గా చెప్పాలంటే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు మంగళహాట్ పోలీసులు నోటీసులు అధికారికంగా జారీ చేశారు. ఒంటరిగా తిరగవద్దని ఆ నోటీసుల్లో సూచించారు. భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా బయటికి వెళ్ళొద్దని, ఒంటరిగా తిరగవద్దని సూచించారు. రాజా సింగ్కు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఆయన జీవితానికి ముప్పు కలిగించే పరిస్థితిగా పోలీసులు భావిస్తున్నారు. రాజా సింగ్ తరచూ భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగా తిరుగుతున్నారని, ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలైన తలాబ్కట్ట, భవానీనగర్, ఇంజాబోలి, బాబానగర్, బహదూర్పురా, సంతోష్ నగర్, యాకుత్పురా, గోల్కొండ, జిర్రా వంటి ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించారని ఆ నోటీసుల్లో ఉంది. మే 31, 2025 రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆయన ఈ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది లేకుండా తిరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇది ఆయన భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని పోలీసులు భావించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం కేటాయించిన 1+4 భద్రతా సిబ్బందిని, అంటే ఒక గన్మెన్ అలాగే 4 సాయుధ సిబ్బంది ఉంటారు, 5గురితో పాటు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆయన భద్రత కోసం ఏదైనా అవాంఛనీయ సంఘటనలను నివారించడం కోసం ఈ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆయన సహకరించాలని పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో కోరారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు ఆగంతకుల నుంచి ఫిబ్రవరి 24 సోమవారం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లుగా రాజా సింగ్ పేర్కొన్నారు. 2 గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా కూడా పోలీసులకు విన్నవించారు. గతంలోనూ రాజా సింగ్కు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజా సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా నిందితులను కూడా గుర్తించి వెంటనే అరెస్టు చేశారు. రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజా సింగ్కు మంగళహాట్ పోలీసులు అధికారిక నోటీస్ జారీ చేయడం నిజంగా ఇది ఒకంత కలకరం లేపుతోంది. ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలను సందర్శించేటప్పుడు ప్రభుత్వం కేటాయించిన భద్రతా ఏర్పాట్లను విస్మరించవద్దని ఆ లేఖ యొక్క సారాంశం. బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజా సింగ్కు మంగళహాట్ పోలీసులు అధికారికంగా నోటీస్ జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన భద్రతా ఏర్పాట్లను పట్టించుకోకుండా ఉండవద్దని, ముఖ్యంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలను సందర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. జూన్ 1 ఆదివారం జారీ చేసిన ఈ నోటీసుల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించడం లేదని, అది ఎమ్మెల్యే బాధ్యత అని కూడా పోలీసులు నొక్కి వక్కానించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని, ప్రభుత్వం కేటాయించిన 1+4 భద్రతా సిబ్బందిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా రాజా సింగ్కు ఆ నోటీసుల్లో మంగళహాట్ పోలీసులు వినతించారు. గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా సింగ్ తరచుగా బెదిరింపు కాల్స్ అందుకుంటున్నప్పటికీ తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బంది లేకుండా తిరుగుతున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. మీరు తరచుగా బెదిరింపు కాల్స్ అందుకుంటున్నారు, మీరు తరచుగా నివాసం, కార్యాలయం నుంచి భద్రతా సిబ్బంది లేకుండానే బయటకు వెళ్తున్నారు, ఇది అత్యంత సున్నితమైన మతపరమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు, ఇది మీ ప్రాణాలకు భద్రత పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతుందని అధికారికంగా ఇచ్చినటువంటి నోటీసుల్లో మంగళహాట్ పోలీసులు రాజా సింగ్ను పరోక్షంగా హెచ్చరించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం రాజా సింగ్ మే 31 సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య తలాబ్కట్ట, భవానీనగర్, ఇంజాంబోలి, బాబానగర్, బహదూర్పురా, సంతోష్ నగర్, యాకుత్పురా, గోల్కొండ, జిర్రా వంటి ప్రాంతాల్లో సందర్శించారు. ఈ ప్రాంతాలను భద్రతా ఏజెన్సీలు అత్యంత మతపరమైన, సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించాయి. అన్ని సూచించిన భద్రతా ప్రోటోకాల్ను ఎమ్మెల్యే పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని పశ్చిమ మండల సీనియర్ పోలీస్ అధికారి ఒకరి పేరు చెప్పడానికి ఇష్టపడకుండా తెలిపారు. ఈ చర్యలను విస్మరించడం ఆయన ప్రాణాలకే మాత్రమే కాకుండా ఏదైనా సంఘటన జరిగినట్లయితే స్థానిక శాంతి భద్రతల అమలుపై ఒత్తిడిని కూడా పెంచుతుందని అందులో భావించారు. ఈ రిమైండర్ కాపీని ఇటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్తో పాటు కూడా సమర్పించినటువంటి పరిస్థితి. సో రాజా సింగ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే పరోక్షంగా నోటీసులు జారీ చేశారు. మీ యొక్క భద్రతను కాపాడుకోవడం మీ విధి కూడా. ఖచ్చితంగా మీకు ఏదైనా అయితే కనుక ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మీ ప్రాణాలకి ముప్పుతో పాటు ఖచ్చితంగా మతపరమైనటువంటి సాంఘిక విద్వేషాలు కూడా వచ్చే పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా
బుల్లెట్ ప్రూఫ్ వాహనం మీకు ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అలాగే 1+4 భద్రతా సిబ్బందిని ఖచ్చితంగా వినియోగించుకోండి. తద్వారా మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అంటూ కూడా మంగళహాట్ పోలీసులు యొక్క నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.